ఫిర్యాదు చేస్తే కొట్టు సత్యనారాయణ మంత్రికి నీకేం పని లేదా ఇట్లా అంటుందని జగన్ మోహన్ రెడ్డి కంప్లైంట్ చేసి నువ్వు ఆగవయ్యా అన్నారు. అతను అప్పుడే చెప్పాడు అతను ఇక్కడ ప్రధాన ఆలయాల్లో లడ్డు తయారీలోనే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలన్నిటిలో జరిగినటువంటి అవకతవకల మీద సిట్లు వేయాల్సిందే. ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ దగ్గర నుంచి టికెట్ అమ్మకాల దగ్గర నుంచి జరిగినప్పుడు ఆ రోజు ఈవోగా ఉన్న ధర్మారెడ్డి గారు ఎంత పవర్ఫుల్. ఆ రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారితో కూడా బాహాటంగా సారీ చెప్పించుకున్నారు కదా. అసలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచి భారతి గారి ఆ ఆదేశాల ప్రకారం జరిగిందమ్మా. వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక పుణ్యక్షేత్రంగా భావించలేదు, ఒక వ్యాపార కేంద్రంగా భావించారు. అసలు భారతి గారు అయితే ఎంతమందికి ఫోన్ల ద్వారా రోజు అసలు అదేంటో ఒక విహార స్థలంకి పోయి వచ్చినట్టుగా టికెట్ రాసిచ్చేవాళ్ళు. అసలు దాని ఏది అలా టికెట్ కొనటం కూడా లేదు వాళ్ళు ఫోన్లు చేస్తే. రోజా గారు అయితే మరీ దారుణం. అట్లా కరుణాకర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి కుమారుడు బియ్యం అమ్మ ఈ సందర్భం ఒకటి గుర్తు చేస్తా ఉన్నా. మంత్రి కొడాలి నాని ఉన్నాడు. ఒక కొండ మీద, విజయనగరం జిల్లా కొండ మీద శ్రీరాముడి తన విగ్రహం పగలగొట్టారు, లేకపోతే ఆంజనేయ స్వామి విగ్రహం పడగొట్టారంటే ఏం మాట్లాడాడమ్మా అతను? ఏంటి తల పగిలితే మళ్ళా కొత్త విగ్రహం చేయిస్తాము, ఏమైంది? అది ఏమన్నా పెద్ద విషయం దాన్ని అనేది అదే ప్రజలు మనోభావాలు, ఒక ఎమోషన్స్, ఒక చరిత్ర, దాని చుట్టూతో ఉన్న పవిత్రత ఏమి లేవనేది స్పష్టంగా